స్లాంట్గా వెళ్ళి ఇక్కడ చిన్న లూప్ పెడితే కిందికి స్లాంట్ రావాలి. చూడండి రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కలుగుతా ఎస్ రాయాలి. అంతేగాని ఎస్ రాయాలి అంటే ఇలా రాయకూడదు, అలాగే ఇక్కడ నుంచి రాయాలి. సో ఎస్ లెటర్ డెకరేషన్ చేసే పార్ట్ ఇది. ఇప్పుడు ఈ లెటర్ని జోలో ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ క్యాపిటల్ లెటర్స్ హైట్ ఎలా రాయాలి అనుకున్నాం. పైన ఎందుకు వెళ్ళాలి, లైన్కి టచ్ అవుతుంది. స్లాంట్గా వెళ్ళండి, చిన్న లూప్ పెడుతూ కిందికి స్లాంట్ రాస్తూ ఇక్కడ నుంచి కలుగుతూ వెళ్ళిపోవాలి. మరొకసారి స్లాంట్గా వెళ్ళండి, చిన్న లూప్ పెడుతూ కిందికి స్లాంట్ రాస్తూ ఈ విధంగా ఎస్ లెటర్ జోలో రాసే విధానం ఈ లెటర్ని ఇలాగే రాయాలి. నెక్స్ట్ జెడ్ లెటర్. జెడ్ లెటర్కి చూడండి, ఇది క్యాపిటల్ లెటర్. దీనికి డెఫినేషన్ పార్ట్ ఎక్కడ అంటే స్మాల్ జెడ్ అయితే ఎలా రాస్తామో, స్మాల్ లెటర్ జెడ్ అయితే ఎలా రాస్తామో అలాగే రాస్తాం. కాకపోతే ఏంటి అంటే కొంచెం అప్పర్ పార్ట్ పెద్దగా రాస్తాము, అప్పర్ పార్ట్ అనేది పెద్దగా రాస్తాం. సో జెడ్ లెటర్ని జోన్ ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం. స్మాల్ లెటర్ అయితే ఎలా రాస్తామో క్యాపిటల్ లెటర్ కూడా అలాగే రాస్తాము, కానీ అప్పర్ జోన్ పార్ట్ కొంచెం పెద్దగా రాస్తాం. స్లాంట్గా వెళ్ళండి, కరువుతో కిందికి స్లాంట్, దీని మీద పైకి కరువుతో స్టాండింగ్ లైన్, సన్నగా లూప్ పెడుతూ బేస్ లైన్ కట్ చేస్తే ఎగ్జిట్. సేమ్ ఒకసారి స్లాంట్గా వెళ్ళి కరువుతో కిందికి స్లాంట్, కొంచెం పైకి కరువుతో స్టాండింగ్ లైన్, సన్నగా లూప్ పెడుతూ బేస్ లైన్ కట్ చేస్తే ఎగ్జిట్. ఎస్ లెటర్ జెడ్ లెటర్ రాసే విధానం ఇది. ఈ లెటర్స్ని ఇలాగే రాయాలి. నెక్స్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ లెటర్ జీ లెటర్ అండ్ నెక్స్ట్ లెటర్. డెకరేషన్ పార్ట్ ఎక్కడ చేయాలనుకున్నాం చాప్టర్కి ఒకసారి చూడండి. స్టార్టింగ్ దగ్గర ఏం డెకరేట్ చేయాలనుకున్నాం. సో జీకి డెకరేషన్ పార్ట్ స్లాంట్గా వెళ్ళి ఇక్కడ నుంచి సర్కిల్ షేప్ కర్వ్ ఇలా పెట్టేసి రెండు ఈక్వల్గా రాయాలి. పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ రాయాలి, సన్నగా లూప్ పెట్టి రాయాలి. అంతేకాని ఇలా పాయింట్లోకి వచ్చేలాగా రాయకూడదు, ఇలా రాసి ఇలా రాసుకుంటారు ఈ విధంగా కూడా రాయకూడదు. ఇక్కడ మనకి సర్కిల్ షేప్ వచ్చేలాగా రాయాలి. చూడండి స్లాంట్గా వెళ్ళి సర్కిల్ షేప్ హాఫ్ సర్కిల్ లాగా రాస్తూ ఈక్వల్గా ఉండాలి. చాలా మంది రాసినప్పుడు పక్కకి వెళ్ళేలాగా రాస్తున్నారు, ఇలా రాసేటప్పుడు స్ట్రేట్గా రాసినప్పుడు అది ఈ జే లెటర్ అయిపోతుంది, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జీకి సర్కిల్ షేప్ రావాలి. స్లాంట్గా వెళ్ళి ఇక్కడ నుంచి చూడండి హాఫ్ సర్కిల్ రాస్తూ ఈక్వల్గా రాస్తూ ఇక్కడ నుంచి స్టాండింగ్ రాస్తూ సన్నగా పెడుతూ ఎగ్జిట్ పెట్టేశాను. సో జీ లెటర్ని జోన్లో ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం. స్లాంట్గా వెళ్ళండి, ఇక్కడ నుంచి హాఫ్ సర్కిల్ లాగా చూడండి, హాఫ్ సర్కిల్ లాగా రాస్తూ పైలైన్ కట్ చేస్తూ కింద వరకు రావాలి. సన్నగా లూప్ పెడుతూ బేస్ లైన్ కట్ చేస్తూ ఎగ్జిట్. మరొకసారి స్లాంట్గా వెళ్ళి హాఫ్ సర్కిల్ లాగా చక్కగా తిప్పుతూ స్ట్రైట్గా స్టాండింగ్ రాస్తూ సన్నగా లూప్ పెడుతూ ఎగ్జిట్. సో జీ లెటర్ జోన్లో రాసే విధానం ఈ లెటర్ని ఇలాగే రాయాలి. నెక్స్ట్ లెటర్ దీనికి డెకరేషన్ పార్ట్ ఏంటి అంటే హాఫ్ సర్కిల్ వచ్చేలాగా ఎలా రాయాలి, ఈ లెటర్ని జోన్ ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం. క్యాపిటల్ లెటర్ ఎప్పుడు కూడా హైట్ తగ్గించకూడదు, పైనుంచి చక్కగా హాఫ్ సర్కిల్ ఇలా వచ్చేసి సేమ్ ఇటువైపు ఎలా తీసుకున్నామో ఇటు సైడ్ కూడా అదే సైడ్ వచ్చేలాగా రాస్తూ ఎక్స్ ఇలా రాయాలి. చూడండి ఎక్స్ రాయాలంటే నేను ఇలా రాస్తాను, ఇలా రాయకూడదు, అలా అని చెప్పేసి ఇలా రాయకూడదు, ఈ విధంగా కూడా రాయకూడదు. కర్సీలో లెటర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే చూడడానికి అందంగా ఉంటుంది, నెక్స్ట్ లెటర్ కనెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో జీఎక్స్ ఈ రెండు లెటర్స్ని ఒకసారి జోన్లో ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం. స్లాంట్గా వెళ్ళండి, ఇక్కడ నుంచి చక్కగా సర్కిల్ పెట్టేస్తూ స్ట్రైట్గా స్టాండింగ్ రాస్తూ సన్నగా లూప్ పెడుతూ బేస్ లైన్ కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్ పెట్టండి. ఇది జీ లెటర్. సో ఎక్స్ లెటర్ హాఫ్ సర్కిల్ చక్కగా రాసేస్తూ జీ లెటర్ ఎక్స్ లెటర్ జోన్లో రాసే విధానం. మనం ఆల్రెడీ ఎస్ లెటర్ జెడ్ లెటర్ జీ ఎక్స్ 4 లెటర్స్ నేర్చుకున్నాం. ఈ 4 లెటర్స్ని జోన్లో ఎలా రాయాలి అనేది మరొకసారి చూద్దాం. స్లాంట్గా వెళ్ళి చిన్నగా లూప్ పెట్టు కిందికి స్లాంట్ రాస్తూ ఇక్కడ నుంచి కదులుతాను. ఎస్ లెటర్. జెడ్ లెటర్ స్లాంట్గా వెళ్ళి కదులుతూ కిందికి స్లాంట్, కొంచెం పైకి వెళ్ళి కదులుతూ స్టాండ్ లైన్, సన్నగా లూప్ పెట్టు బేస్ లైన్ కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్. నెక్స్ట్ జీ లెటర్ స్లాంట్గా వెళ్ళి హాఫ్ సర్కిల్ లాగా రాస్తూ స్ట్రైట్గా స్టాండింగ్ రాస్తూ సన్నగా లూప్ పెట్టు బేస్ లైన్ కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్. నెక్స్ట్ ఎస్ హాఫ్ సర్కిల్